హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో మునక్కాడ మసాలా కర్రీ చూపించబోతున్నానండి. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. రెస్టారెంట్కి బదులు ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి చేసేటప్పుడు. కానీ ఈ కర్రీ టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ నేను ఒక 5-6 వరకు ములక్కాడలు తీసుకున్నానండి. వాటిని చెక్కు తీసుకున్నాను. మీరు చెక్కు తీసుకోకున్నా పర్లేదండి, కానీ నేను చెక్కు తీసుకున్నాను. వీటిని ఈ సైజులో కట్ చేసి పెట్టేసుకున్నానండి. అలాగే మునక్కాడ అనేది కొంచెం వాడిపోయినట్టుగా అనిపిస్తే నీళ్ళలో వేసి ఒక అర్ధగంట సేపు ఉంచితే మనకు తాజాగా ఉంటాయండి మునక్కాయలు అనేది. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఒక 1/4 కప్పు వరకు పల్లీలు తీసుకోండి. అంటే 1/2 కేజీ ములక్కాడ ముక్కలకు మనకు 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు పడతాయండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. పల్లీలు ఒక 50% వేగిన తర్వాత దీంట్లోకి 2 ఇలాచీలు వేసుకోండి. అలాగే చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోండి. ఒక 5-6 వరకు మిరియాలు వేసుకోండి. ఒక 3 లవంగాలు కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి మీ దగ్గర లేకపోతే గసగసాలు కానీ జీడిపప్పు కానీ వేసుకోవచ్చండి దీంట్లోకి. గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. అలాగే దీంట్లోకి ధనియాలకు బదులు కొత్తిమీర వేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఒక గుప్పెడంత కొత్తిమీర తీసి కూడా వేయించుకోండి, పచ్చివాసన పోయేంత వరకు కూడా. కొత్తిమీర లేకపోతే ధనియాలు వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంది కదండి, దాంట్లోనే ములక్కాడ ముక్కలు అనేది వేసేసుకోండి. గ్యాస్ అనేది కూడా పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి ములక్కాడ ముక్కలు అనేది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. వేయించుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పల్లీలు ఎండు కొబ్బరి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోనే నిమ్మకాయ సంత చింతపండు కూడా వేసుకొని వీలుంటే కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మనకు పేస్ట్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, స్పూన్తో ఆ విధంగా ఉంటే సరిపోతుందండి. ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం కొంచెం తక్కువగా ఉంటుందండి, మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇలా కారమును ధనియాల పొడి నూనెలో వేయించుకోవడం వలన మంచి కలరే కాదండి, మంచి టేస్ట్ కూడా వస్తుంది కర్రీ అనేది. కారం అనేది నూనెలో మాడిపోకుండా ఉండడానికి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. 1 కప్పు వరకు చిన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి. హైలో పెట్టేసుకుంటే మనకు కారం అనేది మాడిపోతుందండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నదంతా దీంట్లో వేసేయండి. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండండి. అడుగు అనేది మాడిపోతుందండి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. దీంట్లోకి నేను 2 టమాటాలు మిక్సీ పట్టేసుకున్నానండి. ఆ పేస్ట్ తీసుకొచ్చి కూడా దీంట్లో వేసేయండి. ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఉండండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 4 కరివేపాకు రెమ్మలు కూడా దీంట్లో వేసేయండి. ఇప్పుడు వేయడం వలన కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటుందండి, ఆ కరివేపాకు స్మెల్ అనేది. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వరకు నీళ్లు పోసేయండి. నేను పేస్ట్ చేసుకున్న గిన్నెలోనే వాటర్ పోసానండి దీంట్లోకి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ములక్కాడ ముక్కలను దీంట్లో వేసేయండి. ఒకసారి ములక్కాడ ముక్కలు కూడా మసాలా అంతా పట్టేలా కలిపేసుకోండి బాగా. ఇప్పుడు ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే దీంట్లో వేసుకోండి. ఈ టైంలో నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నానండి ఉప్పు. ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. అడుగు భాగం అనేది మనం గ్రేవీ వేసాం కదా, అడుగు అనేది ఈజీగా మాడిపోతుందండి, అందుకని మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మళ్ళీ మూత పెట్టిన తర్వాత నేనైతే మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు
ఉడికించుకున్నానండి. మసాలా అనేది బాగా పట్టింది ములక్కాడ ముక్కలకు కూడా. మనకు కర్రీ అనేది కూడా ఆయిల్ అనేది పైకి రిలీజ్ కావాలండి. ఇలా రిలీజ్ అయిన తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి. ఇంకా చూడండి, దించిన తర్వాత మనకు కర్రీ అనేది ఈ విధంగా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ ములక్కాడ మసాలా కర్రీ తయారు చేసి ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.